कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण। अधर्मा विभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः श्रीतु दुष्टासु वार्णेष्या जायते వర్ణశంకరః. ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబల మగుట వలన కులస్త్రీలు చెడిపోదురు. ఓ వృష్ణివంశి సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధి నొందును. అంటే అర్జునుడు కూడా నేను యుద్ధం చేయను అని చెప్పే దాంట్లో
ఆయన ఎన్నో కారణాలతోటి నేను చేయను అంటూ ఉన్నాడు. అంటే ముఖ్యంగా యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ అందరూ కూడా మరణిస్తారు. అప్పుడు స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ కూడా రక్షణ లేకుండా పోతారు. స్త్రీలు ఆ రక్షణ లేకుండా పోయినప్పుడు ధర్మం అన్నటువంటి వీడినప్పుడు ఆ స్త్రీలు పతితలవుతారు. వాళ్లకు పుట్టబోయేటువంటి సంతానం వర్ణశంకరాలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఆయన యొక్క వాదన. చాణక్యుడు కూడా ఏం చెప్తారు, స్త్రీ యుక్త వయసు వచ్చేంత వరకు కూడా తండ్రి యొక్క రక్షణలో ఉండాలా అంటారు. తర్వాత వివాహం అయిన తర్వాత భర్త యొక్క రక్షణలో ఉండాలా. తర్వాత విధి విషాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో ఉండాలా అని చెప్తారు. అంటే స్త్రీ ఎప్పుడైనా కానీ స్వతంత్రంగా ఉన్నది అంటే ఆమె యొక్క పవిత్రత ఆటంకం కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు రోజుల్లో కూడా సతీ సహగమనం అంటే వాళ్ళు ఏదో బలవంతంగా ఆమెను తీసుకొని వెళ్ళి ఇష్టం లేకుండా ఉంటే మంటల్లో తోసేవాళ్ళుగా అని కాదనమాట. వాళ్ళు ఏంటి అంటే, అరే నా భర్త రక్షకుడు లేనప్పుడు నేను జీవించినట్లయితే నా యొక్క పవిత్రతకు ఆటంకం కలుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో, అంటే జీవనానికైనా పవిత్రతకు వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు. స్త్రీ యొక్క పవిత్రతను బట్టి సమాజం యొక్క భవిష్యత్తు అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల మర్యాద పురుషోత్తముడుగా శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు సీతమ్మ తల్లి ఆమె పవిత్రత అంటే ఏమిటి అన్నటువంటిది ఎన్నో సందర్భాల్లో ఆమె ద్వారా మానవాళికి ఒక సందేశం వచ్చింది. రావణ బ్రహ్మని సంహారం చేసిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా అడుగుతూ ఉన్నారంట, అమ్మా రావణాసురుడు చాలా దుర్మార్గుడు, చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు అంట కదా, మరి వాడు ఎట్లా ఉంటాడో వాడి యొక్క చిత్రపటాన్ని గీయగలవా తల్లి అని చెప్పి అడిగారంట. అప్పుడు సీతమ్మ తల్లి కలం తీసుకొని చిత్రపటం గీయడం మొదలుపెట్టి ఒక బ్రొటన వేలు గీసిందంట. వాళ్ళందరూ కూడా రావణుని గీయమంటే ఒక వేలు గీసావేంటమ్మా అని అడిగారంట. అప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, ఆ దుర్మార్గుడు వచ్చాడా లేదా అనేటువంటిది చూసేది నేను ఆ పాదంలో ఆ వేలు తప్పించి వాడి రూపాన్ని అసలు నేను చూడలేదు అని చెప్పిందంట. అంటే స్త్రీకి పతియే పరమదైవం, పతి వ్రత అంటే పతిని సంతృప్తి పరిచేటువంటి వ్రతాన్ని స్వీకరించినటువంటి ఆమెను పతివ్రత అని చెప్పి అంటారు. ఆమెకు జీవిత గమ్యం ఏమిటి అంటే ఏదో ఒక రకంగా తన భర్తను సంతృప్తి పరచడం, అంతేకాని వేరే ఇది లేదు. మరి భర్తలు కూడా ఏ రకంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో దైవత్వం ఉట్టిపడేట రకంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఉండింది. అందువల్ల అటువంటి భర్తలను సేవించడం ద్వారా వీళ్ళు సంపూర్ణమైనటువంటి ఆత్మ సంతృప్తిని చెందుతూ, వారు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే భగవద్భక్తిలో ఉన్నటువంటి భర్తను సేవిస్తే చాలంట, భగవంతుడిని కూడా సేవించాల్సిన అవసరం లేదు. ఆ భర్త భగవత్ చింతన ద్వారా ఆయన వైకుంఠానికి వెళ్తే వీళ్ళు కూడా అనుసరించి వెళ్ళిపోతారంట. ప్రత్యేకించి వీరు భక్తియుక్త సేవలు వీళ్ళేం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కానీ ఈరోజు ఏదో సోషలిజం అని చెప్పి అందరూ కూడా విచ్చలవిడిగా తిరగడం, మనం ఎవరమన్నా కానీ ఊహించుకున్నామా స్త్రీ వివాహానికి ముందు పవిత్రంగా ఉండాలా లేదా అన్నటువంటిది అది ఒక చర్చ జరుగుతుంది అని చెప్పి కలలో కూడా మనం ఊహించలేదు. కానీ అటువంటి విపరీతాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణం ఏమిటి అంటే దూరదృష్టితో శాస్త్రాల్లో ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మనం అనుసరించకుండా ఇవన్నీ ఏదో మూఢనమ్మకాలు ఇంకోటి అన్నటువంటి ఉద్దేశంతో వాటన్నిటినీ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇటువంటి విపరీతాలకు దారితీస్తూ ఉంది. ఆచార్యులు ఏం చెప్తున్నారు, మంటల దగ్గరికి వెన్నం తీసుకొని వెళ్ళి నువ్వు కరగద్దు అంటే కరగకుండా ఉండదు. మరి స్త్రీ పురుష బంధాన్ని మంటలు వెన్నతో పోల్చారు. దగ్గరికి మంటల దగ్గరికి వెన్న వెళ్తే కరిగిపోతుంది. అదే రకంగా స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసి తిరగడం వల్ల ఎంతో దాని యొక్క ప్రభావం అన్నటువంటిది సమాజం మీద ఉంటుందన్నమాట. ఈరోజు
ఆ సమస్యలన్నీ మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే శాస్త్రాల్లో ఇచ్చినటువంటి నియమ నిబంధన మనం పాటించం. దానివల్ల ఈరోజు మానవ సమాజం అన్ని సంక్షోభాలకు మూలమైనటువంటి 4 కారణాలు ఏమిటి అంటే 4 వ్యసనాలు. మనిషి ఈరోజు మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, ఈ 4 వ్యసనాలు విపరీతంగా చేయడం వల్ల మానవ సమాజం రోజు రోజుకి కూడా సంక్షోభాల్లో కూరుకొని పోతూ ఉందన్నమాట. ధర్మానికి 4 పాదాలు అన్నారు. ధర్మహీన పశుహీ సమాన అన్నారు. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ధర్మాన్ని పాటించని పక్షంలో పశువుతో సమానమని చెప్పారు. మరి ఆ 4 పాదాలు ఏంటి? మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. ఈ వ్యసనాలకు ఎవరైతే లోనులవుతారో విచక్షణా జ్ఞానం లోపిస్తుంది. ఏం చెప్తూ ఉన్నారు? మనం మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అని చెప్పన్నారు. రేషనల్ యానిమల్ అంటే విచక్షణా జ్ఞానము కలిగినటువంటి జంతువు. మనలో విచక్షణా జ్ఞానం లోపిస్తే మనం కేవలం జంతువు అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మనం ఆ విచక్షణా జ్ఞానం ఈ వ్యసనాల వల్ల మనిషిలో లోబడేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మద్యాన్ని సేవించేటువంటి వ్యక్తి దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందేమో, లేకపోతే కుటుంబంలో వ్యక్తులకు ఆర్థిక నష్టం కలుగుతుందేమో, ఇవేవి కూడా ఆలోచించడు. ఆ సమయం అయితే సేవించేసేయాల. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎయిడ్స్ మందు లేదు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ రోజు రోజుకి బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. అంటే ఇంద్రియ నిగ్రహం లేని దానివల్ల. ఈ వ్యసనాలకి లోనులు ఎవరైతే అవుతారో వాళ్ళలో విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా అన్నటువంటిది. ఈరోజు ఈ వ్యసనాల వల్ల మానవ సమాజం ఎంత సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉంది అంటే మనం ఊహించుకోలేము. మనిషి ఆధ్యాత్మిక చింతన విడిచిపెట్టి నేనేదో ఆనందం పొందాలా అన్నటువంటి ప్రయత్నం చేయడమే వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం. సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి నియమ నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే వీటన్నిటికీ కారణము. మనిషి ఏమనుకుంటాడు? వెరైటీలు మారిస్తే ఆనందం వస్తుంది అనుకుంటాడు. కానీ వెరైటీస్ మార్చడం వల్ల ఆనందం ఏం రాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆత్మ అనుభవించేవాడు వాడికి ఆనందం పరమాత్మ సేవలోనే వస్తుంది, ఆధ్యాత్మిక చింతన ద్వారానే వస్తుంది. ఈరోజు మానవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఏమిటి అంటే ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక చింతనలోకి మనం తీసుకురాగలిగితే అది అన్ని సమస్యలకు పరిష్కారం. వెరైటీల వల్ల ఉపయోగం ఏం లేదు. పూర్వానికి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. వాడు ఒక రోజు వీధిలో వెళ్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి వేశ్య ఎదురుపడింది. ఆమెను చూసి మోహితుడయ్యాడు. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. భార్య భోజనం పెడుతుంది. భార్య చాలా పవిత్రమైనటువంటి పతివ్రత. భోజనం పెడుతుంటే ఈయన ముఖం ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉన్నాడనమాట. అప్పుడు భార్య అడిగింది, ఏంటండి అట్లా ఉన్నారు అని. అబ్బే ఏం లేదన్నాడు. నెల రోజులు గడిచినా కానీ ఈయనలో అదే ధోరణి ఉంది, మార్పు లేదు. అప్పుడు ఒకరోజు భార్య అనింది, ఏమండి అసలు మీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి. నా వంతు నేనేమన్నా చేయగలిగితే మీ దుఃఖాన్ని తొలగించగలిగితే నేను ప్రయత్నం చేస్తానని. అప్పుడు ఈయన కొంచెం సిగ్గుతో ఏం చెప్పాడు అంటే, మన ఊర్లో ఉన్నటువంటి పలాని వేశ్యను చూశాను నేను, ఆమె అందానికి నేను మోహితున్నయ్యాను. అందువల్ల అయితే ఆమెతో సాంగత్యం చేయాలంటే నా దగ్గర ధనం లేదు కాబట్టి నేను సాంగత్యం చేయలేను అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, మహాపతివ్రత, ఏమండి మిమ్మల్ని సంతృప్తి పరచడమే నాకు కావాలా, మీరు ఆ వేశ్యతో కలిసేటట్టుగా నేను చూస్తాను అని చెప్పి ఆమె ఏం చేసింది అంటే ప్రతిరోజు వేశ్య నిద్ర లేచే సమయానికి ఈమె ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వేశ్య ఇంటిలో అన్ని పనులు కూడా చేయడం మొదలుపెట్టింది. అన్ని పనులు ఈమె చేసేది. వేశ్య నిద్ర లేచేసరికి ఈమె తిరిగి వచ్చేసేది. అప్పుడు వేశ్యకు అంతు పట్టట్లేదు, ఎవర్రా నాయనా ఎన్ని పనులు చేస్తూ ఉంది ఈమె, అసలు ఎవరు ఈమె అని చెప్పి ఆమె ఒకరోజు చాలా ముందుగా నిద్రలేచి
ఎవరు వచ్చి పని చేస్తున్నారో అని చెప్పి ఆమె వేచి ఉంది. ఈమె వచ్చి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటే వచ్చి ఆ ముందు నిలబడుకొని, అమ్మ తల్లి నువ్వెవరు, అసలు నన్ను నుంచి ఏమీ ఆశించకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నేను నీ యొక్క సేవలకు చాలా సంతుష్టురాలనయ్యాను, నువ్వు ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఈయన చెప్పింది, అమ్మ నాకంటూ ఏమీ కోరిక లేదు, మా ఆయన మీ అందానికి మోహితుడయ్యాడు, ఆయనకు మీరు సాంగత్యం ఇచ్చేస్తే అది నాకు చాలు అని. అప్పుడు ఆయన చెప్పింది, సరేనమ్మా పలానా రోజు రమ్మని చెప్పు మీ ఆయన్ని అని చెప్పి చెప్పింది. ఆ విషయం తీసుకెళ్లి భర్తకు చెప్తే వోల్టేజ్ లేని బల్బులాగా ఉన్నవాడు చాలా 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతూ చాలా ఆనందపడిపోయాడు. సరేనని చెప్పి ఆ రోజు రానే వచ్చింది. ఉన్న దాంట్లోనే ఏదో ముస్తాబై వెళ్ళాడు ఆ వేశ్య ఇంటికి. ఆ వేశ్య సగౌరవంగా ఆహ్వానించింది, ఆశీనులను కావించింది. అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఏంటది అంటే, ఆమె భోజనం వడ్డించింది. ఆ భోజనంలో వడ్డించి 2 పళ్ళాల్లో వడ్డించింది. ఒకటేమో మట్టి పాత్ర, ఒకటేమో బంగారు పాత్ర. ఆమె ఏమనింది అంటే, అయ్యా మీరు మట్టి పాత్రలో భోంచేస్తారా బంగారు పాత్రలో భోంచేస్తారా అని అడిగింది. అప్పుడు ఇతను సిగ్గుపడుతూ, పదార్థాలన్నీ ఒకటే కదా, మట్టి పాత్ర అయితే ఏముంది బంగారు పాత్ర అయితే ఏముంది అన్నాడు. అప్పుడు మరలా ఏమనింది, లేదు 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 మీరు నిర్ణయించాలా అంటే, ఈ పళ్ళెంలో వడ్డించినటువంటి పలహారాలు దాంట్లో వడ్డించిన పలహారాలు 2 ఒకటిగానే ఉన్నాయి, కానీ పాత్రలో వేరు. అప్పుడు లేదు లేదు మీరు మరలా నిర్ణయించాలా అని చెప్పింది వేశ్య. మళ్ళీ ఆయన సిగ్గుపడుతూ, బంగారు పాత్ర అయినా ఒకటే మట్టి పాత్ర అయినా ఒకటే అన్నాడు. 3వసారి కూడా అడిగింది, మరలా అదే సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ వేశ్య అనింది, అరే మూర్ఖ లేచి నిలబడు అని. వీడు ఆశ్చర్యపోయాడు, అరే ఇంతదాకా చాలా గొప్ప గౌరవం ఇచ్చింది, ఇప్పుడు మూర్ఖ గిర్ఖ లేచి నిలబడు అంటూ ఉంది అని చెప్పి లేచి నిల్చున్నాడు. ఏమన్నారు, ఏ పాత్ర అయినా ఒకటే, పదార్థాలన్నీ ఒకటే కదా అన్నారు కదా, మరి నీ భార్య అయినా ఒకటే నేనైనా ఒకటే, అయినా నీ భార్య చాలా పతివ్రత, నేను వేశ్య వృత్తిలో ఉన్నటువంటి నీచురాల్ని, ఆమెను విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చావు సాంగత్యానికి, చీ నీచుడా పో ఇక్కడి నుంచి. అప్పుడు వీడి ఇంద్రియాల్లోకి వచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు. సో మనం వెరైటీస్ మార్చిన దానివల్ల ఉపయోగం లేదు. మనిషి ఆనందానికి సూత్రం ఏంటో మనం తెలుసుకోవాలా. ఈరోజు మానవ సమాజం ఎవరూ ఆలోచించట్లేదు. ఇన్ని సంక్షోభాలకి మూల కారణం ఏమిటి అంటే, ధర్మానికి 4 పాదాలను మనం పడగొడుతూ ఉన్నాము. మనం ప్రతినిత్యం కూడా చర్చిస్తూ ఉన్నాం, ఏమని, ధర్మో రక్షతి రక్షతః అన్నాం. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటున్నాం. మరి ధర్మాన్ని ఏ రకంగా కాపాడడం, అసలు ధర్మానికి పాదాలు ఏమిటి, ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అహింస అన్నటువంటి పాదం అది మాంసభక్షం ద్వారా అది పతనమవుతుంది. పవిత్రత అన్నటువంటి పాదం వ్యభిచారం ద్వారా అది పతనమవుతుంది. సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదం అది జూదం ద్వారా పతనమవుతుంది. తపస్య అన్నటువంటి పాదం అది మద్యం ద్వారా పతనమవుతుంది. ధర్మహీన పశుహీ సమాన, ధర్మాన్ని మనం పాటించకపోతే పశువుతో సమానం అని చెప్తూ ఉన్నారు. మరి పశువుకి విచక్షణా జ్ఞానం లేదు, దాని మనసుకేం తోస్తే అది చేస్తుంది. మనిషి విచక్షణా జ్ఞానంతో ఉండాలా. ఏదన్నా ఒక పశువు భోంచేస్తూ ఉంటే, అది తింటూ ఉంటే ఇంకొక జంతువు వచ్చి అది లాగేసుకుంటుంది. అరే ఇది ముందు తింటూ ఉండిందే, నేను అది తీసుకుంటే అది దుఃఖపడుతుందేమో అని ఇవన్నీ ఆలోచించదు. ఆలోచన లేకుండా చేసేటువంటి పనులు చేసేటువంటి జంతువుని అది పశువు అన్నారు, జీవిని పశువు అన్నారు. మనలో కూడా ఇప్పుడు వీడు ఆనందపడతాడా, వీడు దుఃఖపడతాడా, నా ప్రవర్తన వల్ల ఇతరులకు కష్టం కలుగుతుందా, నాకే కష్టం కలుగుతుందా అన్నటువంటి ఆలోచన లేకుండా మనిషి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అటువంటి మానవ సమాజం ఉన్నటువంటి వ్యక్తుల్లో శాంతి ఎట్లా వస్తుంది చెప్పండి. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఒక గది నిండుకు 20 కుక్కల్ని పెట్టి పెద్ద పెద్ద సైన్ బోర్డులు పెట్టండి. ఏమని అంటే, సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని చెప్పి. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అవి కుక్కలు 21 గదిలో చేరాయంటే కాట్లాడుకుంటాయి. జంతు ప్రవృత్తులతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో శాంతి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనందరం కూడా ఆలోచించాలా. ఏదో రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఈరోజు
సమస్య వస్తే మనం ఏం చేస్తున్నాం? కోట్లు ఖర్చు పెడుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్లు, మిలియన్ల బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాం సమస్యల పరిష్కారానికి. కానీ సమస్య కారణం ఏమిటి? మూల కారణం ఏమిటి? సమస్యలన్నిటికీ కూడా మూల కారణం అధర్మ ప్రవృత్తి. ధర్మాన్ని విడనాడుతూ ఉన్నాము. అందువల్లే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఏమని అంటే, ప్రభుత్వ నియమాలున్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి నియమాలున్నాయి, ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అంటే తప్పించుకునే దానికి అవకాశం లేదు. మానవ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి చట్టాన్ని తెలుసుకుని ఎట్లా జీవనాన్ని గడపాలో, ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రకృతి నియమాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి నియమాలను తెలియపరిచేటువంటిదే శాస్త్రం. ఈరోజు మనం ఆ శాస్త్రంలో భగవంతుడు కరుణతో ఇచ్చినటువంటి సందేశాన్ని మనం విస్మరించడం వల్లే ఈరోజు సమాజంలో అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పూర్వ వైభవం చూడాలా అంటే మనం తిరిగి వెళ్ళిపోదాం వెనక్కి. చరిత్ర ఏం చెప్తుంది? ఇప్పుడు అన్ని విపరీతాలే. వర్షం పడింది అంటే విపరీతంగా పడుతుంది, ఊర్లు కొట్టుకుని పోతాయి. పడలేదు అంటే ఎండిపోతుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో చరిత్ర ఏం చెప్తుంది? మాసానికి 3 వర్షాలు పడేటివంట. అంటే 10 రోజులకు ఒక వర్షం, 10 రోజులకు వర్షం, 10 రోజులకు వర్షం. అప్పుడు డ్యాములు, బోర్వెల్స్ వీటి అవసరం లేదు. భగవంతుడు ఒక సుప్రీం సప్లయర్ లాగా టైం టు టైం మన మోటార్ వేసుకుని ఆఫ్ చేసుకున్నట్టు మనకు అన్ని సప్లై చేస్తూ ఉన్నాడు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలా, వాటర్ బిల్ కట్టాలా, ఇవన్నీ కట్టకపోతే మనకు ఇవన్నీ సప్లై చేయదు గవర్నమెంట్. అదే రకంగా ప్రకృతి నుంచి ఇన్ని వనరులు మనం ఉపయోగించుకునేటప్పుడు ప్రకృతికి కూడా మనం పన్నులు కట్టాలా. పన్నులు అంటే కరెన్సీ కాదు. ప్రకృతికి కట్టాల్సినటువంటి పన్నులు ఏమిటయ్యా అంటే యజ్ఞం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. యజ్ఞం అంటే మంట పెట్టి పొగ పెట్టడం కాదు. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, విహిత కర్మలు అన్నారు. ధర్మానికి అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి ఆహారం లభిస్తుంది. మనం ఈరోజు టెక్నాలజీ అని చెప్పి ధర్మాన్ని విస్మరించి ధర్మానికి విరుద్ధంగా మనం నడుచుకుంటూ పోతే మనం ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి నట్లు బోల్ట్లు తిని జీవనాన్ని గడపలేం. ఒక తెలివివంతుడు ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నారంటే, స్వామీజీ మీరు ఇంకా భజనలు, కీర్తనలు, నామం, మంత్రం అని చెప్తున్నారు. ఇది కంప్యూటర్ యుగం, ఏదైనా కొత్తది కనుక్కోండి అన్నాడు. నేను చెప్పాను, అరే నాయనా నువ్వేం తింటున్నావు అన్నాను. అన్నం తింటున్నాను అన్నాడు. భలేవాడివే, ఇది కంప్యూటర్ యుగం రా బాబు, నువ్వు అన్నం తినకూడదు, కంప్యూటర్ చిప్సో కేబుల్సో ఇవన్నీ తినాలా అన్నాను. అదెట్లా కుదురుతుంది అన్నాడు. అదెట్లా కుదరదో ఇది కూడా అట్లే కుదరదు అని చెప్పాను. ఇది అతి తెలివితేటలు. మన తెలివితేటలన్నీ కూడా చావు తెలివితేటలు అంటారు. ఇవి దేనికి? వినాశనానికి ఉపయోగపడతాయి. శాస్త్రంలో ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఆచరించినప్పుడే మానవ సమాజం ఉద్ధరింపబడుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. మన తెలివితేటలు ఎటువంటివయ్యా అంటే, పూర్వానికి ఎవరో ఒక అయ్యవారు ఉన్నాడంట. ఆయన పిల్లల్ని చమత్కారమైనటువంటి ప్రశ్న అడగాలని చెప్పి, అరే బాబు హైదరాబాద్ నుంచి విజయవాడకి 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంత అని అడిగాడంట పిల్లల్ని. పిల్లలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే హైదరాబాద్ నుంచి విజయవాడకి కిలోమీటర్ల దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని చెప్పి. కానీ ఒక పిల్లవాడు మాత్రం, సార్ నేను చెప్తాను సమాధానం అన్నాడంట. చెప్పబోయ్ అన్నాడంట. మీ వయసు కరెక్ట్గా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. ఇప్పుడు అయ్యవారు తెల్లముఖం వేశాడు. అరే వీడు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగాడని. అప్పుడు వీడిని అడిగాడంట, అరే ఎట్లా నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగావు అన్నాడంట. అప్పుడు పిల్లవాడు చెప్పాడు, అయ్యా అదేం పెద్ద సమస్య కాదు, నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడంట. ఈ రకంగా మన తెలివితేటలన్నీ ఈ రకంగా ఉంటాయి. నిజమైనటువంటి తెలివితేటలు ఏమిటి అంటే, శాస్త్రంలో భగవంతుడు కరుణామూర్తి, మనందరం కూడా ఆనందంగా ఉండడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఆయన మార్గదర్శకాలు, ఆనందానికి సూత్రాలు భగవద్గీత, భాగవతం వీటిల్లో ఇచ్చున్నాడు. దాన్ని సరళంగా అనుసరించడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం. అంతేగాని మన ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా వినాశనానికి వినియోగపడతాయి. అంతేగాని శాంతికి కాదు, లోక కళ్యాణానికి కాదు. అయితే
అటని చెప్పి ఈ టెక్నాలజీ అంతా కనుక్కోకూడదా అని చెప్పి అనొచ్చు మీరు. కానీ టెక్నాలజీ కనుక్కోవచ్చు, దాన్ని సద్వినియోగపరిచేటువంటి బుద్ధి మనలో ఉండాలి కదా. ఈరోజు మనం కనుక్కునే టెక్నాలజీ ఎంత సద్వినియోగపడుతుంది, ఎంత వినాశనానికి దారితీస్తూ ఉంది అన్నటువంటిది ఆలోచించాలా. మనం ఆ టెక్నాలజీతో పాటు మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క బుద్ధిని సక్రమంగా ఉంచుకునేటువంటి ఆధ్యాత్మిక చింతనలో మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేయగలము. సో అందువల్ల మనం మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా వక్ర బుద్ధిలో లేకుండా మనం దాన్ని సద్వినియోగపరచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి ఒక కోత ఒకటి ఉండిందంట. అది నది ఒక గట్టున ఉండింది. ఆవలి గట్టును చూస్తే దానికి పెద్ద తోట కనిపించింది, ఆకలిగా ఉంది. మరి వెళ్ళాలా అంటే సన్న సన్న పాయలు నీరు పారుతూ ఉందన్నమాట. మరి ఎట్ట వెళ్ళాలా? కానీ ఆకలి విపరీతంగా ఉంది. ఏం చేసింది అంటే అది ఎగిరి అవతలి గట్టుకి దూకుతూ ఆ ప్రవాహంలో పడిపోయింది. పడిపోతూ కొట్టుకుపోతూ ఉంది. కొట్టుకుపోతూ ఉంటే ఒక మనిషి ఆ మార్గాన్ని పోతూ దాన్ని పట్టుకుని కాపాడాడు, గట్టు మీద పెట్టాడు. అది చూసి ప్రాణం తప్పించుకొని ఆ తోటలోకి వెళ్ళి పండ్లన్నీ కూడా భుజించి మళ్ళా వచ్చి పళ్ళు భుజించిన తర్వాత శక్తి వచ్చింది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను నీళ్ళలో కొట్టుకుని పోతూ ఉంటే ఒక వ్యక్తి నన్ను కాపాడాడు కాబట్టి నేను ఈ రోజు నుంచి ఇది నా సర్వీస్. ఎవరన్నా నీళ్ళలో పోతూ ఉంటే కొట్టుకొని వాళ్ళని కాపాడడమే నా యొక్క సేవ అని చెప్పి అదేం చేసింది అంటే ఎవరన్నా కొట్టుకుపోతారేమో అని చెప్పి గట్టు మీద కూర్చొని కాపలా కాస్తుంది. కొట్టుకుపోతే వాళ్ళని కాపాడాలా అని చెప్పి ఎంతసేపు చూసినా ఎవరు కొట్టుకుపోవట్లేదు. అయితే ఉన్నట్టుండి దానికి ఒక చిన్న చేపపిల్ల ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. అదేం చేసింది అంటే టక్ అని చెప్పి ఆ చేపలను పట్టుకొని గట్టు మీద పెట్టేసింది. ఏమైంది? చేపపిల్ల చనిపోయింది. దాని ఉద్దేశం మంచిదే, నీళ్ళలో కొట్టుకుపోయే వాళ్ళని కాపాడాలా అని. కానీ అదే రకంగా మనం విచక్షణా జ్ఞానం లోపించింది అంటే విచక్షణా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆధ్యాత్మిక చింతన ద్వారా, మనసుని హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. లేకపోతే మన కాలుష్యాలు చుట్టూ ఉన్నాయి, ఆ కాలుష్యాల వల్ల మన మనసు కరప్ట్ అవుతుంది. మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా చెడు ప్రక్కకే చూపిస్తూ ఉన్నాయి, చెడు మార్గంలోకే మనం ప్రయాణించేటట్టు చేస్తూ ఉన్నాయి. అందువల్ల మనందరం కూడా గుర్తించాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే మన ఉనికిని మనం పవిత్రం చేసుకోవాలా, మనస్సును మనం పవిత్రం చేసుకోవాలా. ఆ యొక్క కోతి పిల్ల దాని ఉద్దేశం మంచిదే, దాన్ని నీళ్ళలో కొట్టుకుపోయే వాళ్ళని కాపాడాలి. కానీ చేప నీటిలోనే ఉండాలి, ఆ జ్ఞానం దానికి లేదు. అదే రకంగా మనకెన్నో వసతులు కల్పిస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు అందరూ కూడా. మరి ఏ వసతిని దేనికి వినియోగించాలా, ఏ వసతిని ఏ రకంగా ఉపయోగిస్తే లోక కళ్యాణం జరుగుతుంది, దేన్ని సద్వినియోగం చేయాలా అన్నటువంటి వికాసవంతమైనటువంటి చైతన్యం, లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి చైతన్యం మనకు ఆధ్యాత్మిక చింతన ద్వారానే వస్తుంది. అందువల్ల మనం ఆధ్యాత్మిక చింతన, భౌతిక జీవనం రెండు వేరు వేరు కాదు, హ్యాండ్ టు హ్యాండ్, ఒకటి రెండు కలిసి చేసినప్పుడే మానవ సమాజం ఉద్ధరింపబడుతుంది. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఇది సంపాదించడం, అది సంపాదించడం, అది చేయడం, ఇది చేయడం చేస్తే చాలు, ఆధ్యాత్మిక చింతనతో అవసరం లేదనుకుంటున్నాం. అందువల్లే మానవ సమాజం ఇన్ని సంక్షోభాల్లో ఉందన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే భౌతిక జీవనంతో పాటు ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా కలుపుకొని ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తారో అప్పుడే నిజమైనటువంటి శాంతి, సుఖాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంది. అందువల్ల నిజంగా లోక కళ్యాణం జరగాల అంటే ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి గీతా సందేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క జీవితంలోకి తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకొని జీవించడానికి ప్రయత్నిస్తారో అప్పుడే నిజమైనటువంటి శాంతి, సుఖాన్ని పొందుతారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. सहस्रशीर्षरञ्जितम् सहस्रहस्तराजितम् सहस्रविधविभाजितम् सहस्रवर्णसंश्रितम् सहस्ररूपदीपितम् सहस्रनामसरलितम् समस्तसद्गुणोन्नतम् समस्तदेवताकृतम् समस्तशक्तिमण्डितम् समस्तभक्तवन्दितम् समस्तमुक्तिसुविहितम्